ఈరోజు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకి మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం మీకు శుభం తెలియజేస్తుందండి. బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ యెషయా గ్రంథం 54 అధ్యాయం 17 ధ్యానం చేద్దామండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, నీకు దోషారోపణ చే ప్రతిభానికి నీవు నేరస్థాపన చేసేదు. ఇది మన యెషయా గ్రంథంలో దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చారండి. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించిన తర్వాత నీ బంధువుల నుంచి దగ్గర నుంచి కావచ్చు, నీ కుటుంబం నుంచి కావచ్చు, లేకపోతే నీ ఆఫీస్ దగ్గర నుంచి ఆఫీసులో కావచ్చు, లేకపోతే నీ బిజినెస్లో కావచ్చు, లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, అనేకమైన శ్రమ నీకు రావచ్చు. ఎందుకంటే నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ పరిచర్యలో నీ కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు. ఈ దేవుని బిడ్డ, నీ శత్రులు కూడా, నీ బంధువులు కూడా నీ మీద కుట్ర చేయొచ్చు, నీ మీద అసూయ పెంచుకోవచ్చు, నీ మీద దేశం పెంచుకోవచ్చు, నీ మీద పగతో ఉండొచ్చు. నువ్వు యేసుక్రీస్తును సంపూర్ణ విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డ కాబట్టి వాటికి ఏమి నువ్వు భయపడక్కర్లేదు. నీవు నీ సంపూర్ణంగా నీ హృదయాన్ని నువ్వు ప్రభువుకి అర్పించు, ఆయన్ని స్తుతించు, గణపరచు. ఎందుకంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని నువ్వు దేవుని బిడ్డ కాబట్టి ఆయన నీకు వచ్చిన ప్రతి ఒక్క అవసరం, నీకు శ్రమను కూడా ఆయన, నీకు వచ్చిన నీ శత్రువులను కూడా ఆయన ఎదుర్కొని నీ పక్షాన్ని ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇటువంటి శ్రమలో దేశం పగతో ఉన్న వారందరి మీద కూడా నువ్వు వారిని ఏం చేయక నువ్వు ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు, నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించు. అప్పుడు నీకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, నీ శత్రువులు నీ మిత్రులుగా మారుతారు. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో అందరి జీవితాన్ని నెరవేర్చును గాక. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.